సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా వరకు గ్రూప్ ఎగ్జామ్స్ అనే ప్యాషన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు బ్యాగ్తో రండి జాబ్తో వెళ్ళండి అనే ట్యాగ్ లైన్ క్యాప్షన్తో చాలా సూటబుల్ అయ్యేలాగా స్టార్ట్ చేశారు గోల్కొండ అకాడమీని. నాకు ఇన్స్పిరేషన్ అప్పుడు పూర్వపు నల్గొండ జిల్లా కలెక్టర్. చాలా వరకు స్టూడెంట్స్ కూడా మిషన్ ప్రపోజా అనే వర్డ్ని యూజ్ చేస్తున్నారు. అసలు దీని వెనకాల మీ మిషన్ ఏముంది? అశోక్ నగర్ నుంచి ఢిల్లీ వరకు కూడా కోచింగ్ సెంటర్ ఒక్కడ ఉంటుంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవ్వాలి అని అంటే స్టూడెంట్స్కి ఎన్ని అవర్స్ వరకు వాళ్ళు ప్రిపరేషన్ పీరియడ్ టైం? ఒక పోటీ పరీక్షలో 24/7 అదే. అసలు ఈ తెలంగాణ ఉద్యమం అనే బుక్ మీరు ఎలా రాశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? చాలా అప్రిసియేషన్ వచ్చాయి అనుకుంటాను ఈ బుక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా జరగలేదు. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఈ ఒక్క బుక్ మన చేతిలో వెపన్ లాగా వాడితే చాలా. జస్ట్ ఈ ఒక్క బుక్ చదివి 100% ఆన్సర్స్ రాసి ఇప్పుడు సామాన్యులు ఉంటారు, కొందరు టాలెంటెడ్ ఇంటెలిజెంట్ ఉంటారు, గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. సో వాళ్ళ టైం పీరియడ్ ఎలా ఉంటుంది? 6 months మినిమం ఏకాగ్రతతో చదవగలిగితే వాళ్ళు ఈజీగా. డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది, అసలు గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అంటే సాధారణంగా ఈ జనరల్ పిల్లలు ఎట్లా ఉంటారంటే గోల్కొండ అకాడమీలో కూడా చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జాయిన్ అయినట్టున్నారు కదా. అసలు ఎందుకు ఇంత గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇంతలా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారంటారు? మీరు కరోనా కాలంలో చూసి ఉంటారు, అందరి ఉద్యోగాలు పైన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే శాలరీస్ ఇచ్చుంటాయి. సో బయట మనం చాలా ఇన్స్టిట్యూట్స్ చూసాం, మీరు చెప్పినట్టు ఉప్పల్లో ఇన్స్టిట్యూట్ ఉండొచ్చు, దిల్సుఖ్ నగర్లో ఉండొచ్చు, అమీర్పేటలో. బట్ గోల్కొండ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకత ఏముంది? ఇప్పుడు మన దగ్గరికి వన్ ఇయర్ వచ్చారు అని అంటే ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు.